వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్. ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు మన ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసి పూర్ణాలు. ఈ పూర్ణాలను దేవీ నవరాత్రులకు, వరలక్ష్మి వ్రతానికి, ఇంకా మన ఇళ్ళలో జరిగే ఏ శుభకార్యాల్లోనైనా కూడా తప్పకుండా ఇవి ఉండాల్సిందే. మరి ఇంత మంచి రెసిపీని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నా స్టైల్లో ఎలా చేశానో తెలుసుకుందామా? ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 గ్లాస్ వరకు మినపగుళ్ళను తీసుకోవాలి. 1 గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల రైస్ పడతాయండి. ఇక్కడ నేను గ్రైండర్ యూస్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను. మీరు మిక్సీలో కానీ రుబ్బినట్లయితే 1 గ్లాస్ మినపగుళ్ళకి 1.5 గ్లాస్ రైస్ సరిపోతాయి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని నీట్గా వాష్ చేసి అందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసి మరోసారి బౌల్ నిండుగా వాటర్ పోసి మూత పెట్టి 4 గంటల వరకు వీటిని నానబెట్టుకోవాలి. ఇలా 4 గంటల వరకు నానబెట్టుకున్న రైస్ని, పప్పుని గ్రైండర్లో కానీ లేదా మిక్సీ జార్లో కానీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా, అలానే మరీ గట్టిగా కాకుండా కాస్త దోశ బ్యాటర్ కంటే తిక్కుగా ఉండేలా చూసుకోవాలి. పిండిని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి పిండిని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 2 గంటల వరకు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి గంట క్రితం నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. గంట క్రితం మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే క్వాంటిటీలో పచ్చిశనగపప్పును కూడా తీసుకున్నాం. అంటే 1 గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ పచ్చిశనగపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసి అందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసి మనం పచ్చిశనగపప్పును తీసుకున్న గ్లాస్తోనే 3 గ్లాసుల వాటర్ పోసి 1 అవర్ క్రితం నానబెట్టుకున్నాం. ఇలా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి యాడ్ చేసుకొని 4 to 5 విజిల్స్ వరకు రానివ్వాలి. 4 to 5 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి కుక్కర్లో ఏవైనా ఎక్సెస్ వాటర్ ఉంటే వాటిని తీసేయాలి. పప్పుని మనం చేత్తో ఇలా పట్టుకొని కాస్త ఇలా మెదిపామంటే అది మనకు ఉడికిందో లేదో అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, మెత్తగా అయిందనమాట. ఇప్పుడు ఇలా మెత్తగా అయిన దాన్ని పప్పు గుత్తితో కానీ లేదా స్పూన్తో కానీ మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సులా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ని తిరిగి మళ్ళీ స్టవ్ పై పెట్టండి. ఇలా స్టవ్ పై పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం పచ్చిశనగపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని తీసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోండి. ఇక్కడ నేను చిన్న 2 ముక్కల బెల్లాన్ని యాడ్ చేశానండి. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేశానన్నమాట. మీకు కొబ్బరి పొడి వేయడం ఇష్టం లేనట్లయితే ఫస్ట్ మనం తీసుకున్నాం కదా 1 గ్లాస్ బెల్లం, అది సరిపోతుంది. కొబ్బరి పొడి వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కాకపోతే కొబ్బరి పొడి వేయడం వలన ఈ పూర్ణాల టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి బెల్లం మొత్తాన్ని ఇలా స్పూన్తో తిప్పుకుంటూ కరిగించుకోవాలి. బెల్లంలో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి ఇలా ముద్దలా తయారవుతుందండి. చూస్తున్నారు కదా, కుక్కర్కి ఇలా అడుగంటుతుందనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేయడం వల్ల పూర్ణాలు కమ్మగా ఉంటాయి. బెల్లాన్ని కరిగించుకునే ప్రాసెస్ ఇంచుమించు 5-6 మినిట్స్ వరకు పడుతుందండి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి కానీ లేదా ఒక బౌల్లోకి కానీ తీసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకు పూర్ణాలు ఏ సైజులో అయితే ఉంటాయో ఆ సైజులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్స్లా తయారు చేసుకోండి. పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా బాల్స్లా తయారు చేసుకోండి. ఒకవేళ మీకు ఈ పూర్ణాల పిండి కానీ మిగిలినట్లయితే ఎయిట్ ఉన్న బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్ణాలను వేసుకోవచ్చు. లేదు మీకు దోశ బ్యాటర్ మిగిలింది అనుకుంటే దోశ బ్యాటర్నైనా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 డేస్ వరకు దోశలు వేసుకోవచ్చు. ఇలా బాల్స్లా తయారు చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ఇంతకుముందు మనం 2 గంటల క్రితం పిండిని నానబెట్టుకున్నాం కదా, దాని మూత తీసి ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.
ఒకవేళ మీకు పిండి కానీ బాగా లూజ్గా అయినట్లు అనిపిస్తే మన దగ్గర బియ్యం పిండి ఉంటుంది కదండి, కొంచెం దాన్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్ని ఒక్కో బాల్ని తీసుకొని పిండిలోకి వేసుకోవాలి. పిండిలోకి వేసుకున్న తర్వాత బాల్ చుట్టూ కూడా పిండి కవర్ అయ్యేలా ఆ బౌల్లో బాగా డిప్ చేయాలి. ఇలా డిప్ చేసిన తర్వాత మనం ఇలా తీసుకొని ఏదైనా ఎక్సెస్ పిండి ఉంటుంది కదా, దాన్ని బౌలు అంచుకి వీడియోలో చూపించిన విధంగా అనేసి ప్యాన్కి మరీ పైనుండి కాకుండా కాస్త దగ్గరగా ప్యాన్లోకి వేసుకోవాలి. మరీ పైనుండి వేసామనుకోండి ఆయిల్ మన మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్యాన్కి దగ్గరగా నెమ్మదిగా నిదానంగా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కదపకుండా ఓ 30 సెకండ్స్ వరకు వాటిని అలా వదిలేయాలి. 30 సెకండ్స్ తర్వాత స్పూన్తో వాటిని 2 వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. పూర్ణాలు మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగతా పూర్ణాలను కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి. సో ఈ ప్రాసెస్లో కానీ పూర్ణాలు చేసినట్లయితే మనకు ఆయిల్లో ఒక్క పూర్ణం కూడా బ్రేక్ అవ్వదండి. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేసినప్పుడు ఎంతైతే నీట్గా ఉంటుందో పూర్ణాలు మొత్తం తయారు చేసినా కూడా ఆయిల్ అనేది మనకు అలానే ఉంటుంది. పూర్ణాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. బహుశా అమృతం టేస్ట్ మనకు తెలియదు కదా, దాని టేస్ట్ కానీ తెలుసున్నట్లయితే ఇలానే ఉండేదేమో అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మీ ముందు పూర్ణాన్ని కూడా బ్రేక్ చేస్తున్నాను. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీని మీరు తయారు చేయండి. మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో చూసేందుకు మీకు ధన్యవాదాలు. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.